నేను ఒక కాంపోజిటల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మనం క్రియేట్ చేసిన రోల్ ఇదేనా? ఈ రోల్ అనేది నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక కాంపోజిటల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ కాంపోజిటల్ నాకు నేను కనెక్షన్ ఏం పెట్టుకుంటున్నట్టు కదా ఎఫ్సి యూజర్_admin_role అనే ఒక క్రియేట్ చేస్తున్నాను, ఒక కాంపోజిటల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ కాంపోజిటల్ నేను ఏమి అసైన్ చేస్తున్నాను తగిన ఈ సింగిల్ రోల్ అనేది అసైన్ చేస్తున్నాను. ఈ సింగిల్ రోల్ అనేది అసైన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాంపోజిటల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ కాంపోజిటల్ని నేనేం చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడికి? సో డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి కావచ్చు, లేకపోతే కన్నా డెవలప్మెంట్ నుంచి ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్ కింద కావచ్చు. సో దానికి ఏంటంటే కన్నా మనం వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం ఆప్షన్స్ వస్తున్నాయి? సింగిల్ రోల్స్ అండ్ కాంపోజిట్ రోల్స్, జనరేటెడ్ ప్రొఫైల్స్ ఆఫ్ సింగిల్ రోల్స్, పర్సనలైజేషన్ డేటా. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డైరెక్ట్ యూజర్ అసైన్మెంట్ అనేది ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు లెట్సే మీరు ఇప్పుడు అలాగే ఒక సింగిల్ రోల్ మీరు టీఆర్ అనేది క్రియేట్ చేస్తున్నారు, ఒక సింగిల్ రోల్స్ మీరు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. సింగిల్ రోల్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమొస్తున్నాయి ఆప్షన్స్? జనరేటెడ్ ప్రొఫైల్స్ ఆఫ్ సింగిల్ రోల్స్, పర్సనలైజేషన్ డేటా, డైరెక్ట్ యూజర్ అసైన్మెంట్, 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఈ ఆప్షన్స్ చాలా మ్యాండేటరీ. ఏది చెక్ చేసుకోవాలి, ఏది చెక్ చేయకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలుస్తుంది. సినారియోస్ ఏంటంటే కన్నా మల్టిపుల్ సినారియోస్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సినారియోస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ సినారియోస్ ఏంటంటే మీకు ఈరోజు క్లాస్లో చెప్తాను. సో దట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక్కడ లెట్స్ ఏంటంటే కన్నా సింగిల్ రోల్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తున్నాయి ఆప్షన్స్? జనరేటెడ్ ప్రొఫైల్స్ ఆఫ్ సింగిల్ రోల్స్, పర్సనలైజేషన్ డేటా, డైరెక్ట్ యూజర్ అసైన్మెంట్. సో ఇక్కడ జనరేటెడ్ ప్రొఫైల్స్ ఆఫ్ సింగిల్ రోల్స్ అంటే ఏంటంటే కన్నా, సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ సింగిల్ రోల్స్కి ఈ ప్రొఫైల్ ఏదైతే జనరేట్ ఉంటుందో ఆ ప్రొఫైల్ మొత్తం అంతా కూడా మూవ్ అయిపోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం పర్సనలైజేషన్ డేటా అనేది కూడా మూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు. పర్సనలైజేషన్ డేటా నథింగ్ బట్ ఏంటంటే కదా రోల్కి ఇక్కడ లైసెన్స్ టైప్ అనేది మెయింటైన్ చేస్తారు అనమాట. రోల్కి లైసెన్స్ టైప్ అనేది మెయింటైన్ చేస్తారు. అటు కాకపోతే లైసెన్సింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్. అది ఇది సెలెక్ట్ చేసుకోకపోయినా ఆప్షన్ అయితే ఏం కాదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ యూజర్ అసైన్మెంట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కన్నా ఈ రోల్ అనేది ఎంతమంది యూజర్స్ ఉంటారో అంతమందికి అసైన్ అయిపోతుంది. ఆ రోల్కి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఈ రోల్ అనేది ఎంతమంది యూజర్స్ ఉంటారో అంతమందికి ఆ రోల్ అనేది ఈ అసైన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వెన్ యూ సెలెక్ట్ ద డైరెక్ట్ యూజర్ అసైన్మెంట్ ఆప్షన్, ఓకేనా? ఈ డైరెక్ట్ యూజర్ అసైన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ రోల్ ఎంతమంది యూజర్స్ ఉంటారో ప్రొడక్షన్ సిస్టంలో కావచ్చు, డెవలప్మెంట్ సిస్టంలో కావచ్చు, డెవలప్మెంట్ క్వాలిటీలో కావచ్చు, ఈ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేసినప్పుడు ఈ డైరెక్ట్ యూజర్ అసైన్మెంట్గా సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీలో ఎంతమంది ఉంటే అంతమందికి అసైన్ అయిపోతుంది. ప్రొడక్షన్ ఎంతమంది ఉంటే అంతమందికి అసైన్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు నువ్వు టీఆర్ ఇంపోర్ట్ చేసినప్పుడు. ఓకే, సో నెవర్ సెలెక్ట్ ద డైరెక్ట్ యూజర్ అసైన్మెంట్ ట్యాబ్ అనేది ఇప్పుడు కూడా ఇది అన్చెక్లోనే ఉండాలి అనమాట. ఇది సింగిల్ రోల్స్లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ సెలెక్ట్ చేసుకున్నాం. కాంపోజిట్ సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. కాంపోజిట్ సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఏమొస్తాయి ఆప్షన్స్ ఇవి వస్తాయి. ఓకే, సింగిల్ రోల్స్ ఇన్ కాంపోజిట్ రోల్, జనరేటెడ్ ప్రొఫైల్స్ ఆఫ్ సింగిల్ రోల్స్, పర్సనలైజేషన్ డేటా. ఓకే, సింగిల్ రోల్స్ ఇన్ కాంపోజిట్ రోల్ ఉంటాయి కదా, ఆ కాంపోజిట్ లో ఉన్న సింగిల్ రోల్ కూడా మూవ్ కావాలా లేదా. ఓకే, జనరేటెడ్ ప్రొఫైల్స్ ఆఫ్ సింగిల్ రోల్స్ ఆ రోల్స్ కి. ఓకే, ఈ జనరేటెడ్ ప్రొఫైల్స్ ఆఫ్ సింగిల్ రోల్స్ అంటే కదా సింగిల్ రోల్స్ ఈ కాంపోజిట్ రోల్ ఉన్న సింగిల్ రోల్స్ ఉంటాయి కదా, ఈ సింగిల్ రోల్స్ ఉన్న ప్రొఫైల్స్ కూడా మూవ్ కావాలా లేదా, పర్సనలైజేషన్ డేటా. ఓకే, ఈ 3 ఆప్షన్స్ ఇది డైరెక్ట్ చూసుకుంటే ఎక్కువ కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, సో అర్థమైంది కదా డిఫరెన్స్ ఏంటి అనేది. హలో, ఓకే, లెట్స్ ఇప్పుడు ఏంటంటే కదా సింగిల్ రోల్స్ ఇన్ కాంపోజిట్ రోల్. ఓకే, జనరేటెడ్ ప్రొఫైల్స్ ఆఫ్ సింగిల్ రోల్స్ ఇది కన్నా సెలెక్ట్ చేసుకుంటే కదా నేను టీఆర్ కన్నా క్రియేట్ చేసినట్టు ఏమవుతుందంటే కదా ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి ఏం క్రియేట్ అవుతుందంటే కదా ఆ కాంపోజిట్ రోల్లో ఉన్న సింగిల్ రోల్ కూడా యాడ్ అయిపోతుంది. ఆ సింగిల్ రోల్ ఉన్న ప్రొఫైల్ కూడా మూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను క్రియేట్ చేసిన ఓన్లీ కాంపోజిట్ రోల్తో పాటు ఏమొచ్చేసింది, సింగిల్ రోల్ కూడా వచ్చేసింది. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని 800లో మూవ్ చేస్తున్నాను. 800లో మూవ్ చేసే ముందు బిఫోర్ దట్ నేను చెక్ చేస్తున్నాను.
ఓకే 800కి మూవ్ చేసే ముందు నేను ఏం చేస్తున్నాను, చెక్ చేస్తున్నాను. ఇది కాన్ఫిగ్ భారత్ 1 2 3 ఓకే చెక్ చేస్తున్నాను. ఆ పిఎఫ్సిలో రోల్ అనేది ఉందా లేదా అనేది. నేను క్రియేట్ చేసిన కంపోజిషన్ ఉంది కదా, @user_admin_ ఈ కంపోజిటర్ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంపోర్ట్ చేస్తున్నాను. ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్లోకి ఇంపోర్ట్ చేయాలంటే వాడి ట్రాన్సాక్షన్ కూడా ఏంటంటే కదా SC1. అదే కానీ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్లోకి ఇంపోర్ట్ చేయాలంటే కదా అంటే వాడి ట్రాన్సాక్షన్ కూడా వచ్చేసి STML. ఇప్పుడు వచ్చేసి నా టీఆర్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఓకే నా టీఆర్ నెంబర్ అదే కదా నా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్, ఇది నా టీఆర్ నెంబర్. ఆ టీఆర్ నెంబర్ కింద ఇస్తున్నాను. టీఆర్ నెంబర్ వచ్చేసి ఇంక్లూడింగ్ రిక్వెస్ట్ సబ్ టాస్క్ అంటే ఆ రిక్వెస్ట్లో ఉన్న సబ్ టాస్క్ కూడా నాకు ఇంపోర్ట్ కావాలని చెప్పేసి చెప్తున్నాను. ఓకే స్కెడ్యూల్ as బ్యాక్గ్రౌండ్ అంటే కదా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. స్కెడ్యూల్ as ఇమీడియట్ అంటే కదా ఫోర్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఫోర్గ్రౌండ్ ఇస్ కాకపోతే ఫ్రంట్ ఎండ్లో రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంటే కదా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఈ దీంట్లో ఉన్నది ఈ కాంపోజిటర్లో ఉన్న సింగిలర్ కూడా కాంపోజిటర్లో ఉన్న సింగిలర్ కూడా మూవ్ అయిపోతుంది. మొత్తం అంతా కూడా కాంపోజిటర్ మూవ్ అవుతుంది, కాంపోజిటర్ ఉన్న సింగిలర్ కూడా మళ్ళీ మూవ్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఏమవుతుంది, సో డేటా అంతా కూడా ఇంపోర్ట్ అయిపోతుంది. సో డేటా అంతా ఇంపోర్ట్ అయిపోతుంది, టీఆర్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ రన్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం చూసుకుందాం. సో ప్రోగ్రామ్ రన్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు పిఎఫ్సిలోకి వెళ్ళేసి ఈ కాంపోజిటర్ చూద్దాం. సో ఈ కాంపోజిటర్ అనేది వచ్చిన తర్వాత చూద్దాం. క్లయింట్ 800. సో రోల్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా, రిలేషన్ అనేది వచ్చిందా లేదా. ఓకే సో ఇప్పుడు మనకేంటంటే కన్నా ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే కన్నా ఈ కాంపోజిట్లో ఉన్న సింగిలర్ని రిమూవ్ చేయాలి. ఈ కాంపోజిట్లో ఉన్న సింగిలర్ని రిమూవ్ చేయాలి. ఓకే ఈ కాంపోజిట్లో ఉన్న సింగిలర్ని రిమూవ్ చేయాలంటే కన్నా లెట్స్ సే నేను ఏం చేస్తున్నాను అంటే కన్నా ఈ చేంజ్ మోడ్లోకి వెళ్తున్నాను. సో చేంజ్ మోడ్లోకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కన్నా దీన్ని వచ్చేసి అన్చెక్ చేసేసి నేను తీసేసి ఏం చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే సో సేవ్ చేస్తున్నాను. ఓకే సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసేస్తే నేను సేమ్ మళ్ళీ అదే టీఆర్కి మూవ్ చేస్తున్నాను. ఎందుకంటే కానీ ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నేను రిలీజ్ చేయలేదు. ఓకే సో అదే టీఆర్కి నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ దాన్ని నేను రిలీజ్ చేయలేదు కాబట్టి సేమ్ నేను అదే టీఆర్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే కానీ నువ్వు రిలీజ్ చేసినట్టు కానీ ఆటోమేటిక్గా కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు ఎక్కడ చేశాను, 8.2లో చేశాను. ఇక్కడ 810లోకి వచ్చేసి 800లోకి వచ్చేసి ఇంపోర్ట్ చేస్తాను టీఆర్. సో టీఆర్ ఇంపోర్ట్ చేసే ముందు కాంపోజిటర్లో ఈ సింగిల్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. SC1 ట్రాన్సాక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇంక్లూడింగ్ సబ్ టాస్క్ స్టార్ట్ ఇమిడియట్లీ కంటిన్యూ. సో ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఓకే ప్రోగ్రామ్ రన్ సక్సెస్ఫుల్ ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు పిఎఫ్సి జరిగి చెక్ చేసుకోండి. సో రూల్ అనేది ఉందా లేదా అనేది, రూల్ ఉందా లేదు, అర్థమైందా. ఓకే అట్ ద సేమ్ టైం ఒక రోల్ని ఎలా డిలీట్ చేయాలి, లెట్స్ సే ఇదే రోల్ ఉంది, ఈ కాంపోజిట్ రోల్ ఉంది, ఈ కాంపోజిట్ రోల్ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో డిలీట్ చేయాలంటే కన్నా ఫస్ట్ డైరెక్ట్గా డిలీట్ కొట్టుకుంటుంది. ఫస్ట్ నువ్వు ఏం చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ని క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే ట్రాన్స్పోర్ట్లోకి క్యాప్చర్ చేసుకోవాలి. బిఫోర్ దట్ డిలీట్ చేసే ముందు నీకు ఏంటంటే కన్నా ఆ కాంపోజిటర్లో మల్టిపుల్ సింగిలర్స్ ఉన్నాయి. ఓకేనా, మల్టిపుల్ సింగిలర్స్ ఉన్నాయి. ఫస్ట్ నువ్వేం చేస్తావు, ఆ మల్టిపుల్ సింగిలర్స్ని రిలేషన్ బ్రేక్ చేస్తావు. ఓకే మల్టిపుల్ సింగిలర్స్కి ఏంటంటే కన్నా రిలేషన్ అనేది బ్రేక్ చేస్తావు. ఇందాక బ్రేక్ చేస్తాం కదా, అట్లా రిలేషన్ అనేది బ్రేక్ చేస్తాం. రిలేషన్ బ్రేక్ చేసి నువ్వు ఏంటంటే కన్నా ఓన్లీ ఫర్ ద కాంపోజిటర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ అన్ని అన్చెక్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సేమ్ అదే టీఆర్ క్యాప్చర్ చేస్తున్నాను. సో ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, టీఆర్ క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డిలీట్ కొడుతున్నాను. ఓకే రోల్ ఏం చేస్తున్నాను, డిలీట్ కొడుతున్నాను. ఇప్పుడు డిలీట్ కొట్టంగా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. సో 8.2లో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పిఎఫ్సి 800లోకి వస్తున్నాను. 800 చూడండి, ఈ రోల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది ఇక్కడ. ఓకే రోల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు
SC1 ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎందుకంటే కనుక ఇక్కడ డిలీట్ చేశాను కాబట్టి ఓకే ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇంపోర్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా సినారియోస్ మొత్తం అంతా కూడా? సో ప్రోగ్రామ్ రన్ సక్సెస్ఫుల్. ఓకే ఇప్పుడు మనకు PFCలోకి వెళ్ళి ఆ రోల్ ఉందో లేదో చెక్ చేసుకున్నాం. రోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే ఇట్లా మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. ఓకే ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే కదా 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ లెట్స్ మనకి ఏంటంటే కదా ఇది వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చేసేసి రూట్ మ్యాప్స్ అనేవి కాబట్టి, అంటే ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి వెళ్ళాలి, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి వెళ్ళాలి కాబట్టి నాకు ట్రాన్స్పోర్ట్ రూట్స్ అనేది ఉంది. ఓకే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ట్రాన్స్పోర్ట్ రూట్స్ కన్నా లేకపోతే మనకి ఏంటంటే కన్నా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఓకే ఇంకొక ఆప్షన్ ఏంటంటే కన్నా డౌన్లోడ్ అండ్ అప్లోడ్. ఓకే డౌన్లోడ్ అండ్ అప్లోడ్. ఓకే సో అది కూడా ఎలానో చూద్దాం. సో డౌన్లోడ్ అండ్ అప్లోడ్. ఓకే ఈ ట్రాన్స్పోర్ట్ రూట్స్ అనేది ఎట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే కన్నా చెప్తాను. సో ఈ ట్రాన్స్పోర్ట్ రూట్స్ అనేది ఎక్కడ చూడొచ్చుంటే కన్నా STMS అనే ట్రాన్సాక్షన్ కోడ్లో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఓవర్ సిస్టమ్ ఓవర్ ఏంటి కదా సరే ట్రాన్స్పోర్ట్ రూట్స్. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ రూట్స్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం అంతా కూడా చూడొచ్చు అనమాట. అంటే ఇది ఒక డెవలప్మెంట్ సిస్టమ్. ఈ డెవలప్మెంట్ సిస్టమ్ కి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, RE2 ద్వారా వెళ్తుంది. RE2 నుంచి ఎక్కడికి వెళ్ళాలి, RE1కి వెళ్ళాలి అనమాట. ఇట్లా ట్రాన్స్పోర్ట్ రూట్స్ అనేది డిఫైన్ చేసింది అనమాట. ఇది ఎవరు డిఫైన్ చేస్తారంటే కన్నా బేసిస్ వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఓకే ఈ రూట్ ఎవరు డిఫైన్ చేస్తారంటే కన్నా బేసిస్ వాళ్ళు డిఫైన్ చేస్తారు అనమాట. ఓకే ఇది మెయిన్ సిస్టమ్ అన్నమాట. ఇది డెవలప్మెంట్ సిస్టమ్కి క్వాలిటీ సిస్టమ్కి మూవ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ద్వారా అక్కడి నుంచి డెలివరీ అవుతుంది RE1కి. ఓకే సో అట్లా రూట్స్ అనేది డిఫైన్ చేస్తారు అనమాట. ఇన్ కేస్ కన్నా ఈ రూట్స్ కన్నా లేకపోతే ఈ రూట్స్ ఉంటేనే మనం ఏం చేస్తాము డెవలప్మెంట్ TR క్రియేట్ చేస్తాం. TR క్రియేట్ చేసేసి ఆ TRని డెవలప్మెంట్ సిస్టమ్లోకి మూవ్ చేస్తాం. ఇన్ కేస్ కన్నా ఆ రూట్స్ కన్నా లేకపోతే ఏం చేస్తామంటే మనం రోల్ని అప్లోడ్ అండ్ డౌన్లోడ్ అనేది చేస్తాం. రోల్ మనం ఏం చేస్తామంటే కన్నా అప్లోడ్ అండ్ డౌన్లోడ్ చేస్తాం. లెట్స్ ఇక్కడ PFCC అనే సిస్టమ్ ఉంటుంది. PFCCలో మనకి ఏంటంటే కన్నా ఇది ఒక మాస్టర్ రోల్. నేను ఈ మాస్టర్ రోల్ ఏం చేస్తున్నాను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ పైన ఎక్కడికి వెళ్తున్నాను రోల్లోకి వెళ్తున్నాను. రోల్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకే డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడికి సెలెక్ట్ చేసుకున్నాను డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్. సో ఏమవుతుంది సో దాంట్లో ఉన్న మొత్తం అంతా కూడా అన్ని సింగిలర్స్ అన్ని కాంపోనెంట్స్ మొత్తం అంతా కూడా డౌన్లోడ్ అయిపోతాయి. ఆ మాస్టర్ ఉన్న మొత్తం అంతా కూడా డౌన్లోడ్ అయిపోతాయి. ఓకే ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. ఏది RE3 సిస్టమ్లోకి డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు సో నేను ఇంకోటి అదే ఏ సిస్టంలోకి అప్లోడ్ చేస్తున్నాను నా సిస్టంలోకి అప్లోడ్ చేసుకుంటున్నాను. PFCC అనే ట్రాన్సాక్షన్ కోడ్. PFCC సో మళ్ళా రోల్లోకి వెళ్ళడం అప్లోడ్ రోల్లోకి వెళ్ళేసి అప్లోడ్ సెలెక్ట్ చేస్తాను. ఎక్కడ ఉంది అది డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ మీద ఏది ఇది నా రోల్ నేమ్. ఓకే సో కంటిన్యూ అలో కొడుతున్నాము. ఓకే సో అలో కొట్టినప్పుడు మాస్టర్ రోల్ అప్లోడ్ అవుతుంది. మాస్టర్ రోల్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఓకే సో ఈ మాస్టర్ రోల్ అప్లోడ్ అయినప్పుడు ఈ మాస్టర్ రోల్ కన్నా డెలివరీ రోల్స్ కూడా మూవ్ అయినాయి లేదు అనేది మనకు తెలియాలి. డిఫైన్ పేరెంట్ ఏజిఆర్ దగ్గర పేరెంట్ ఏజిఆర్ నేమ్ ఇస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేశాను. ఏమైంది ఓన్లీ ఈ రోల్ మాత్రమే మూవ్ అయిపోయింది. అవి చైల్డ్ రోల్స్ అనేది మూవ్ కాలేదన్నమాట. ఓకే సో డెలివరీ రోల్ కాన్సెప్ట్ ఏంటంటే కదా సో మనం ఎప్పుడు కూడా చేసేది మాస్టర్ రోల్ చేంజెస్ చేసి నేను ఏం చేశాను డెలివరీ రోల్కి మూవ్ చేశాను. మూవ్ చేస్తే మనకి ఏంటంటే ఇది డెలివరీ రోల్ మూవ్ చేయగానే అప్డేట్ కొట్టం కానీ ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే మూవ్ చేయాలంటే డెలివరీ రోల్ మాత్రమే మూవ్ చేయాలన్నమాట. డెలివరీ రోల్ మూవ్ చేసినట్టు ఆటోమేటిక్గా
మాస్టర్ రోల్ మూవ్ అయిపోతుంది. లెట్స్ సే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఇది చేస్తున్నాను, డౌన్లోడ్ చేస్తున్నాను. let's say 16 okay HTML define parent is here execute. సో ఇవి ఉన్నాయి, ఇవి రోల్స్. ఓకే, ఈ రోల్స్ నేను జస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో ఎక్కడికి వెళ్తున్నాను, పిఎఫ్సిజి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ కన్నా కొట్టినట్టే కన్నా ఒక రోల్ నేమ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నాకు దగ్గర అన్ని రోల్స్ ఉన్నాయి, అన్ని రోల్స్ ఇక్కడ ప్లేస్ చేయాలంటే కన్నా యూటిలిటీస్లో మాస్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, మాస్ డౌన్లోడ్లో ఇస్తున్నాను. ఓకే, మాస్ డౌన్లోడ్లో ఇస్తున్నాను. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయగానే నీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కన్నా, సో డౌన్లోడ్ కొట్టగానే ఎగ్జిక్యూట్ చేయగానే నీకు ఏంటంటే కన్నా ఈ రోల్తో పాటు పేరెంటైజర్ రోల్ కూడా వచ్చేస్తుంది అనమాట. పేరెంటైజర్ రోల్ కూడా వచ్చేస్తుంది. సో ఇది కాకుండా మీరు క్రియేట్ చేసిన రోల్స్ ఏం లేవా? మీరు మాస్టర్ రోల్స్ ఏమైనా క్రియేట్ చేసినట్టు ఉన్నాయా? ఉన్నాయండి. సో ఇది ఉంది కదా, లెట్స్ నేను ఇప్పుడు ఈ రోల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ రోల్ నేను ఏం చేస్తున్నాను, డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ 2 రోల్స్ ఉన్నాయి, ఆ 2 రోల్స్ నేను ఏం చేస్తున్నాను, డౌన్లోడ్ చేస్తున్నాను. పిఎఫ్సిసి. ఓకే, పిఎఫ్సిసిలోకి వెళ్ళి యూటిలిటీస్ మాస్ డౌన్లోడ్, యూటిలిటీస్లోకి వెళ్ళి మాస్ డౌన్లోడ్. ఓకే, మాస్ డౌన్లోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. మల్టిపుల్ సెలెక్షన్, పేస్ట్, కంటిన్యూ. ఎగ్జిక్యూట్ చేయగానే ఆ మాస్టర్ రోల్కున్న ఆ డెలివరీ రోల్స్కున్న మాస్టర్ రోల్ కూడా క్యాప్చర్ అయిపోతుంది అనమాట. సో డౌన్లోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. హలో, ఒక 10 నిమిషాలకు కాల్ చేస్తాను. సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ కొట్టగానే ఏమొచ్చేసింది, 2 డెలివరీ రోల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంది. ఆటోమేటిక్గా మాస్టర్ రోల్ కూడా మూవ్ అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. అర్థమైందా? సో అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా అప్లోడ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అదే కదా టిఆర్ ఇప్పుడు కూడా నువ్వు ఈ మాస్టర్లోకి ఏ చేంజెస్ చేసినా కూడా నువ్వు జనరేట్ చేయాల్సింది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఓన్లీ కొద్ది డెలివరీ రోల్స్ మాత్రమే. ఇప్పుడు కూడా నువ్వు డెలివరీ రోల్స్ మాత్రమే నువ్వు చేంజ్ చేసేది, నువ్వు టిఆర్ఎల్ క్యాప్చర్ చేయాలి. ఏ చేంజెస్ చేసినా సరే, సో యూ నీడ్ టు క్రియేట్ అంతా ఓన్లీ ఫర్ ద డెలివరీ రోల్స్ ఓన్లీ. మాస్టర్ రోల్స్ అనేది క్రియేట్ చేయకూడదు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు ఆ మాస్టర్ రోల్స్ నా దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి, 2కి నేను ఎట్లా క్రియేట్ చేయాలంటే అంటే, సో ఇక్కడ యూటిలిటీస్లో మాస్ ట్రాన్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉందా, మాస్ ట్రాన్స్పోర్ట్ కన్నా సెలెక్ట్ చేసుకున్నాం అంటే కదా సేమ్ అదే వస్తుంది. సో నేను జస్ట్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఆప్షన్స్ సిమిలర్ సేమ్ అంటే యాజ్ ఇట్ ఈస్. సో కంటిన్యూ, సేమ్ నేను అదే టిఆర్ క్యాప్చర్ చేస్తున్నాను, అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి క్యాప్చర్ చేస్తున్నాను. కంటిన్యూ. ఓకే, అదే టిఆర్ క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు అది నీకు అది ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసింది ఓన్లీ ఫర్ ద డెలివరీ రోల్స్కి మాత్రమే. డెలివరీ రోల్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మాస్టర్ రోల్ మూవ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ డౌన్లోడ్ అయినా సరే, అప్లోడ్ అయినా సరే. అట్ ద సేమ్ టైం మీరేంటంటే కన్నా ఒక కాంపోజిట్ రోల్ చూడండి, ఒక కాంపోజిట్ రోల్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో ఉన్న సింగిల్స్ అనేది మూవ్ అవుతాయి లేదో చూడండి. ఓకే, డౌన్లోడ్ అవుతాయి లేదో చూడండి. ఇట్లా సినారీస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. చూడు, ఇవి 2 నాయి, ఇవి 2 నాయి ఏంటంటే కన్నా షేర్ రోల్స్. ఇది వచ్చేసి మాస్టర్ రోల్. చూడు, ఇది దీనికి ఇంపాక్ట్ రోల్, ఇది ఒక మాస్టర్ రోల్. ఓకే, సో ఇప్పుడు నేను అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది నేను ఇక్కడ 800లోకి మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నేను ఏం చేస్తున్నాను, 800లోకి మూవ్ చేస్తున్నాను.
రెండులోకి మూవ్ చేస్తున్నాను. ఓకే, SC1 ద్వారా మూవ్ చేస్తున్నాను. SC1 ఇంక్లూడింగ్ సబ్ టాస్క్. ఓకే, బిఫోర్ దట్ మీరు అన్ని చెక్ చేసుకుంటారంటే చెక్ చేసుకోండి. TFCCలో రోల్ ఉందా లేదా. ఓకే, రోల్ నేమ్ ఏది ఇదే కదా. సో 800లోకి వెళ్ళి చెక్ చేస్తాను రోల్ ఉందా లేదా అన్నది. రోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ట్రాన్స్పోర్టేషన్ ఇంపోర్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా స్క్రీన్స్ అన్నా, లేకపోతే ఫాస్ట్గా వెళ్తున్నానా? ఓకే, సో డేటా అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కానీ ఇక్కడ కానీ చూసారంటే కన్నా ఇంకా ఆటోమేటిక్గా రోల్ అనేది ఎగ్జిస్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఒక మాస్టర్ రోల్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఒక మాస్టర్ రోల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక మాస్టర్ రోల్ని ఒక కాంపోజిటర్లో ఉన్న రిలేషన్ ఎలా బ్రేక్ చేయాలి, ఒక కాంపోజిటర్లో ఉన్న మీరు ఇక్కడ ఏంటంటే కన్నా సినారీస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సినారీస్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారంటే కన్నా లెట్స్ సే ఒక సింగిలర్ మూవ్ చేయండి. ఓకే, అట్ ద సేమ్ టైం సింగిలర్ని ఎలా డిలీట్ చేయాలి, ఒక సింగిలర్ని ఎలా డిలీట్ చేయాలి. ఓకే, డిలీట్. నెక్స్ట్ వచ్చేసి ఒక కాంపోజిటర్ని ఎలా మూవ్ చేయాలి, కాంపోజిట్లో ఉన్న సింగిల్ రోల్స్ని ఎలా మూవ్ చేయాలి. ఓకే, కాంపోజిటర్లో ఉన్న సింగిల్ రోల్స్లో నువ్వు చేంజెస్ చేసావు. ఓకే, కాంపోజిటర్లో ఉన్న సింగిల్ రోల్స్ చేంజెస్ చేసావు. ఓకే, ఆ సింగిల్ రోల్స్ని నీకు ఎలా మూవ్ చేయాలి. ఓకే, సో కాంపోజిటర్లో ఉన్న సింగిల్ రోల్స్ని రిలేషన్ బ్రేక్ చేయాలి. ఓకే, ఇట్లా మీరు గూగుల్లో కన్నా సెర్చ్ చేస్తారంటే కన్నా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఫర్ ద కాంపోజిట్ రోల్ సినారియోస్ అండ్ డెరైవ్డ్ రోల్ సినారియోస్ as well as single roll scenarios in Google మీరు సెర్చ్ చేస్తారంటే కానీ నెంబర్ ఆఫ్ సినారియోస్ వస్తాయి. ఓకే, సో ఆ సినారియోస్ బేస్ చేసుకొని మీరు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో క్రియేట్ చేయాలి. ఓకే, సో మ్యాథ్స్ వచ్చేసి ఎప్పుడు కూడా మనం వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారానే వెళ్తాం అనమాట. ఎందుకురా రోల్ అప్లోడ్ డౌన్లోడ్ చేయము అంటే కన్నా, రోల్ అప్లోడ్ ఎందుకురా డౌన్లోడ్ చేయమంటే కన్నా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏంటంటే కన్నా మీకు ఏంటంటే కన్నా ప్రతి ఒక్క టీఆర్కి ఏంటంటే కన్నా క్యాప్చర్ అవుతుంది. డే టు టైం అనేది క్యాప్చర్ అవుతుంది. సో ప్రతి సిస్టంలో ఇండివిజువల్గా ఏదంటే కన్నా ప్రొఫైల్ జనరేట్ చేసిన అవసరం లేదు. సో నీకు ప్రతి ఎవరు చేశారు, ఏ టైం చేశారు, మొత్తం సెకండ్స్గా క్యాప్చర్ అయిపోతుంది. అదే కన్నా ప్రొఫైల్ అప్లోడ్ డౌన్లోడ్, రోల్ అప్లోడ్ డౌన్లోడ్ అనుకో ప్రతి సిస్టంలోనూ ఇండివిజువల్గా మనకి ఏంటంటే కన్నా ఇది కావాలి, ఏం కావాలి, ప్రొఫైల్స్ అనేది యాజ్ యూజువల్గా జనరేట్ చేయాలి. డెవలప్మెంట్లో డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ క్వాలిటీ సిస్టంలో అప్లోడ్ చేయాలి, మళ్ళీ అక్కడ జనరేట్ చేయాలి, మళ్ళీ ప్రొడక్షన్ సిస్టమ్ మళ్ళీ అక్కడ రోల్ డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ సిస్టంలోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి, మళ్ళీ అక్కడ జనరేట్ చేయాలి. ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అనమాట. అట్ ద సేమ్ టైం అది సెక్యూర్ కాదనమాట. సో అందుకోసమే మనకి ఏంటంటే కన్నా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా మనం ఇది చేస్తాం, డౌన్లోడ్ అనేది చేస్తాం. మనకు వచ్చేసి డౌన్లోడ్కి అప్లోడ్కి మనకి ఏం ఆపరేషన్ ఆబ్జెక్ట్ ఉండాలంటే కన్నా S_GUI ఒక ఆపరేషన్ ఆబ్జెక్ట్ ఉండాలి. S_GUI ఆపరేషన్ ఆబ్జెక్ట్ S_GUI. ఈ S_GUIలో మనకి ఏముంటుందంటే కన్నా యాక్టివిటీ ఉంటుంది, ACTVT ఉంటుంది. ఓకే, యాక్టివిటీ మనకి ఏముంటుందంటే కన్నా 60, 61 ఉంటుంది. యాక్టివిటీ 60 and 61. 60 and 61 ఏంటంటే కన్నా ఐ థింక్ 60 వచ్చేసి ఇంపోర్ట్, 61 వచ్చేసి ఎక్స్పోర్ట్. ఓకే, సో ఈ యాక్టివిటీస్ అన్ని ఏ టేబుల్ వస్తారు అవుతాయి? యాక్టివిటీస్, ఆల్ యాక్టివిటీస్ స్టోర్ ఇన్ దిస్ టేబుల్, టేబుల్. ఓకే, యాక్టివ్. ఓకే, యాక్టివిటీ మనకేం కావాలి? 60, 61. 60, 61 అంటే ఏంటి? 60 అంటే ఇంపోర్టు, 61 అంటే ఎక్స్పోర్ట్. ఓకే, 60 అంటే ఇంపోర్టు, 61 అంటే ఎక్స్పోర్ట్. అట్లా ఈ ఉంటేనే మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం, అప్లోడ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఆపరేషన్ అప్డేట్ S_GUI. ఈ రోల్ రిలేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసి డిలీట్ చేయడం ఎందుకన్నా? రోల్ రిలేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ డేటాను మొత్తం ఇంపోర్ట్ చేసి డిలీట్ చేయడం ఎందుకు అని? ఓకే, ఇప్పుడు రోల్ కన్నా డిలీట్ చేయాలంటే కన్నా ప్రొడక్షన్ సిస్టంలో ఫస్ట్ యూ నీడ్ టు క్యాప్చర్ ద రోల్ రైట్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ హౌ టు డిలీట్ యర్ రోల్, ప్రతి ఇంటర్వ్యూలోనూ మ్యాక్సిమం అడుగుతాడు. ఓకే, ఫస్ట్ నువ్వు రోల్ను డిలీట్ చేసినావు, తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎట్లా క్యాప్చర్ చేస్తావు? క్యాప్చర్ అవుతుందా? రోల్ ఉంటాయి కదా. ఓకే, అవసరం రోల్ అవసరం లేనప్పుడు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం ఎందుకు అని?
ఇప్పుడు నా దగ్గర ఏంటంటే కానీ ఈ రోల్ వచ్చేసి ఒక రోల్ ఉంది, XYZ అనే ఒక రోల్ ఉంది. XYZ అనే రోల్ ఏంటంటే కన్నా డెవలప్మెంట్లో ఉంది, ఓకే, క్వాలిటీలో ఉంది, ఓకే, ప్రోడ్లో ఉంది, ఓకే, ప్రోడ్లో ఉంది. ఎప్పుడు కూడా మనకి ఏంటంటే కన్నా ఇక్కడ రోల్ అవసరం లేదు అంటే కన్నా ఓన్లీ డెవలప్మెంట్ డిలీట్ చేస్తే సరిపోదు. యూ నీడ్ టు డిలీట్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏదో డెవలప్మెంట్ కోసం మనం చేయట్లేదు. సో కంపల్సరీగా మనం ఎక్కడ చేస్తా ఉంటే కన్నా యూ నీడ్ టు రిమూవ్ ద ఫ్రమ్ ద ప్రొడక్షన్ సిస్టమ్. ఏ చేంజెస్ చేసినా కూడా చేసేది ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు చేస్తున్నాము, ప్రొడక్షన్ మూవ్ అవడానికే కదా ఇదంతా చేసేది. సో ఫైనల్గా అల్టిమేట్గా గోల్ ఏంటి, ఏ చేంజెస్ చేసినా కూడా ఈ యూనిట్ చేంజెస్ అవైలబుల్ ప్రొడక్ట్ సిస్టమ్ ఓన్లీ, ప్రొడక్షన్ ఓన్లీ. ఓకే, సో నువ్వు ఏ చేంజెస్ చేసినా కూడా నువ్వు మొత్తం అంతా కూడా చేంజెస్ ఉండాల్సిన ఎక్కడ అవైలబుల్లో ఉండాలి, ప్రొడక్షన్లో అవైలబిలిటీ ఉండాలి. ప్రొడక్షన్లో ఉంటేనే కదా యూజర్ ఉన్నప్పుడు యాక్సెస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ఏదైనా సరే. డెవలప్మెంట్ క్వాలిటీ సిస్టమ్ దేనికి, డెవలప్ చేసేసి క్వాలిటీలో టెస్ట్ చేయడానికి. కానీ బిజినెస్ అంతా రన్ అయ్యేది ఎక్కడ, ప్రొడక్షన్ సిస్టమ్లోనే కదా. ఇట్స్ రన్నింగ్ సిస్టమ్, ఇట్స్ ద బిజినెస్ లైఫ్ సిస్టమ్. ఇక్కడే కదా తనకి యాక్సెస్ కావాల్సింది. అర్థమవుతుందా? ఓకే. స్టిల్ ఇంకేనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? అర్థం కలదండి, చెప్పు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో, చెప్పండి. ఒకసారి అర్థం కన్నా కాలేదంటే కన్నా చెప్పండి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అగైన్. మళ్ళీ ఒకసారి చెప్పరా? సో రోల్ డిలీషన్గా లేకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వస్తే అది ఏది మొత్తం అంతా రోల్ రిలేషన్. ఓకే, రోల్ డిలీషన్. ఇక్కడ మనకి ఏంటంటే కన్నా ఇప్పుడు లెట్సే ఇది ఒక రోల్ ఉంది, PFCCలోకి వెళ్ళేసి ఒక రోల్ ఉంది. రోల్ ఏంటి, ఒక రోల్ క్రియేట్ చేద్దాం. అడ్మిన్ అనే ఒక రోల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ రోల్ ఇప్పుడు రోల్ క్రియేట్ చేద్దాం. సెకండ్, ఈ రోల్ ఇప్పుడు ఏం చేస్తానంటే PFCC యాడ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నట్టు కదా ఈ రోజుని 800 నుంచి దీనికి మూవ్ చేస్తాను, ట్రాన్స్పోర్ట్ ద్వారా చేస్తాను. 800 నుంచి 8 వరకు మూవ్ చేస్తాను. సో ఇక్కడ ఇది నా టీఆర్ నెంబర్. ఓకే, 800లో చేశాను. ఇప్పుడు దాన్ని ఎక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేయాలి, 812కి వెళ్ళి ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి 812కి వెళ్ళి ఇంపోర్ట్ చేయాలి. 812కి లాగిన్ అవుతాను. 812. ఓకే, ఇంపోర్ట్ చేయడం కూడా ట్రాన్సాక్షన్ కూడా SSC1 సోర్స్ క్లయింట్ వచ్చేసి 800 టీఆర్ నెంబర్. ఇది ఇంక్లూడింగ్ సబ్ టాస్క్ స్టార్ట్ ఇమిడియట్లీ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే కన్నా ఈ రోల్ అనేది 800లోనే ఉంది, 800 అనే క్లయింట్లో ఉంది, 800 క్లయింట్లోనే ఉంది, రెండిట్లోనూ ఉంది అనుకున్నాను. ఇప్పుడు నాకేంటంటే కన్నా ఈ రోల్ అనేది నాకు వద్దు. ఓకే, సో లెట్స్ ఇది నాది ఒక డెవలప్మెంట్ సిస్టమ్, డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్. సో నాకు ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చేసేసి ఈ రోల్ అనేది నాకు ప్రొడక్షన్ నుంచి రిమూవ్ చేయాలి. ప్రొడక్షన్ నుంచి ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. ప్రొడక్షన్ నుంచి రిమూవ్ చేయాలంటే కన్నా నువ్వు మళ్ళీ డైరెక్ట్గా ప్రొడక్షన్ డిలీట్ చేయి. ప్రొడక్షన్ ఎప్పుడు కూడా మళ్ళీ నువ్వు డైరెక్ట్గా డిలీట్ చేయవన్నమాట. సో కంపల్సరీ అగైన్ యూ నీడ్ టు కమ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ సిస్టమ్ డెవలప్మెంట్. ఓకే, నువ్వు డెవలప్మెంట్ సిస్టమ్ నుంచే నువ్వు డిలీట్ చేయాలి. ఓకే, నువ్వు ఏం చేయాలి, డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి డిలీట్ చేయాలి. లెట్స్ ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇక్కడ రోల్ ఉంది. ఇక్కడ 800 క్లయింట్లో రోల్ ఉంది.
రోల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను డిలీట్ చేశాను. ఓకే, డిలీట్ చేశాను. సో డిలీట్ చేసిన తర్వాత కంటిన్యూ కొడుతున్నాను. ఏమైపోయింది? డిలీట్ అయిపోయింది. ఇక్కడ డెవలప్మెంట్ సిస్టంలో అటెండర్ అనే క్లయింట్లో డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటాను. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే రోల్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు అదే కన్నా ఇప్పుడు నేను ఏంటంటే కన్నా ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, రోల్ స్కోర్ యూజర్ స్కోర్ అర్థం రోల్ ఇంకోటి బా అదే కాపీ చేయండి, మళ్ళీ డేటా రికవర్ అవుతుంది కదా. ఎందుకులే మళ్ళీ అదే రోల్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు Z_S_S అడ్మిన్ అనే రోల్ ఒకటి ఉంది. ఈ రోల్ ఇక్కడ ఉంది. ఓకే, 800 ఉంది, ఇక్కడ ఉంది, రెండిట్లోనే ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఉంది, 800 ఉంది, 812 ఉంది. అదే కదా, దీని ప్రాసెస్ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ ప్రాసెస్ అనేది ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేశాను, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో క్యాప్చర్ చేశాను. ఓకే, రోల్ నేను చేశాను, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో క్యాప్చర్ చేశాను, ఎగ్జిక్యూట్ కొట్టాను. సో నాకు ఒక టీఆర్ నెంబర్ జనరేట్ అయింది, కంటిన్యూ కొట్టాను. ఓకే, సో కంటిన్యూ కొట్టిన తర్వాత బ్యాక్ వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ రోల్ ఏం చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. ఈ రోల్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. రోల్ డిలీట్ అయిపోయింది, డెవలప్మెంట్ సిస్టంలో డిలీట్ అయిపోయింది. సేమ్ నేను ఇదే టీఆర్ తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నాను, క్వాలిటీ సిస్టంలో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తాను, క్వాలిటీ సిస్టంలో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, క్వాలిటీ సిస్టంలో ఇంపోర్ట్ చేస్తున్నాను. క్వాలిటీ సిస్టంలోకి ఇంపోర్ట్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ కూడా రోల్ అనేది డిలీట్ అయిపోతుంది. అక్కడ కూడా ఏమైపోతుంది, రోల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో చెక్ చేద్దాం రోల్ అనేది డిలీట్ అయిందా లేదా అన్నది. ఇంకే రోల్ అనేది డిలీట్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. సో రోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో టెస్ట్ రిజల్ట్ వాజ్ సక్సెస్ఫుల్. టెస్ట్ రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేస్తాము, సో నేను అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని టీఆర్ నెంబర్ ఇందాక మనకు జనరేట్ అయింది కదా టీఆర్ నెంబరు. సో అదే టీఆర్ నెంబర్ని నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ సిస్టంలో ఇంపోర్ట్ చేస్తాను. ఆటోమేటిక్ అక్కడ కూడా డిలీట్ అయిపోతుంది. అర్థమైన కాన్సెప్ట్? ఓకే ఓకే, డైరెక్ట్ డిలీట్ చేయకుండా ట్రాన్స్పోర్ట్ చేసి డిలీట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్లో క్యాప్చర్ చేసి డిలీట్ చేయాలి. ఓకే, అది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో పక్కాగా అడిగే క్వశ్చన్, అది మ్యాండేటరీ అడిగే క్వశ్చన్ అది. ఓకే, ఇంకే హౌ టు డిలీట్ యర్ రోల్. అది నువ్వు డైరెక్ట్గా డిలీట్ చేసినట్టు మన ట్రాన్స్పోర్ట్లో క్యాప్చర్ అవుతుంది రోల్ అది కాదు. సో ఇఫ్ ఎనీవన్ ఆస్కింగ్ హౌ టు డిలీట్ యర్ రోల్, ఫస్ట్ వీ నీడ్ టు క్యాప్చర్ దట్ టియర్ into the role, then we can delete the role and we can move that same tier into quality system. The quality in the test result was success, then same tier we can move to the production system. Okay, so ఇది కాన్సెప్ట్. సింగులర్స్ని ఎలా మూవ్ చేయాలి, కాంపోజిటర్స్ ఎలా మూవ్ చేయాలి, డైనర్ రోల్స్ని ఎలా మూవ్ చేయాలి. ఓకే, సో ఎలా డిలీట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏ టేబుల్ స్టోర్ అవుతాయంటే కనుక ట్రాన్స్పోర్ట్ లాగ్స్ అన్నీ కూడా E070 టేబుల్లో స్టోర్ అవుతాయి. E070 టేబుల్లో స్టోర్ అవుతాయి. ఓకే, E070 E070 ఏం స్టోర్ అవుతాయి, E070 ఏం స్టోర్ అవుతాయి, E070లో ఏం స్టోర్ అవుతాయి. లెట్స్ మనం ఇందాక ఒక ఇది తీసుకున్నాం, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ తీసుకున్నాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అయితే ఇదే కదా, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అయితే చూద్దాం. ఓకే, సో ఈ టేబుల్ ఏం జరుగుతుంటే కానీ ఈ రిక్వెస్ట్ ఓకే కేటగిరీ ఏంటి, దాని ఓనర్ ఎవరు, ఓకేనా, దాని యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ ఏంటి. ఓకే, సో ఇది మొత్తం కూడా ఈ టేబుల్స్ జరుగుతుంది. E071లో ఏమవుతుంది అంటే కదా, ఆ ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి డేటా అనేది స్టోర్ అవుతుంది, ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఎలాంటి డేటా అనేది ఏమేమి డేటా ఉంది అనేది, ఏమేమి చేంజెస్ అనేది మూవ్ అయింది, వేగ కదా అట్లా మూవ్ అయింది. రోల్ అడ్మిన్, చెక్ అడ్మిన్, సో ఇట్లా ఇవన్నీ కూడా మూవ్ అవుతాయి. అర్థమైందా? E070 లైఫ్ స్టోర్ అవుతుంది, E071 లైఫ్ స్టోర్ అవుతుంది అనేది. ఓకే, సో మనకేంటంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో మనకు వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ కూడా మనకు వచ్చేసేసి 2 ఫైల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కదా ప్రొఫైలు, రెండు వచ్చేసి డేటా ఫైల్.
కో ఫైల్, రెండు వచ్చేసి ఏమవుతుందంటే డేటా ఫైల్, రెండు వచ్చేసి డేటా ఫైల్. ఓకే, ఈ కో ఫైల్ ఏంటైతే డేటా ఫైల్ ఏంటంటే కదా, కో ఫైల్ ఇస్ నథింగ్ అంటే E070 టేబుల్. ఓకే, E070 టేబుల్. సో ఆ టేబుల్ యొక్క హెడ్డింగ్ మొత్తం అంతా కూడా క్యాప్చర్ అవుతుంది, దాని యొక్క టెక్స్ట్ ఇవన్నీ మొత్తం అంతా కూడా కో ఫైల్ స్టోర్ అవుతుంది. డేటా ఫైల్ వచ్చేసి E071 డేటా అనమాట. డేటా ఫైల్ వచ్చేసి E071 ఇదంతా కూడా డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇవి రెండు కూడా ఎక్కడ ఉంటాయంటే కదా, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో ఉంటాయి, ఓఎస్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఓఎస్ లెవెల్లో ట్రాన్స్ అనే డైరెక్టరీలో ఉంటాయి అనమాట. ఓఎస్ లెవెల్లో స్టోర్ అవుతా ఉంటాయి ఇవన్నీ కూడా. అర్థమైంది? ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ రిక్వెస్ట్లు వర్క్ బేస్డ్ రిక్వెస్ట్ అంటే ఏంటి, కస్టమైజ్ రిక్వెస్ట్ అంటే ఏంటి, సో మనం రోల్స్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం, ఏ చేంజెస్ చేస్తాం ఏంటి, ఇక్కడ వరకు క్లియరా పిక్చర్? సో ఇక్కడ వరకు నాకు క్లియర్ అనుకుంటే కదా, సో మనకు రేపు వచ్చేసి 1.5 hour సెషన్ ఉంటుంది. రేపు వచ్చేసి ఒక 1.5 hour సెషన్ ఉంటుంది. ఆ 1.5 hour సెషన్లో మనకి ఏంటంటే కదా కంప్లీట్గా X24, ఓకే, సో తర్వాత ఎక్స్పెక్ట్ మోడ్, ఓకే, ఎక్స్పెక్ట్ మోడ్, నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఆథరైజేషన్ డేటా, ఓకే, చేంజ్ ఆథరైజేషన్ డేటా, ఈ 3 టాపిక్స్ కవర్ చేద్దాం. దీంతో ఒకదానికొకటి ఇంటర్ రిలవెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు వచ్చేసి PFCలో మొత్తం మెనూలో మనం ఒక టీ కోడ్ యాడ్ చేస్తున్నాం. ఒక టీ కోడ్ యాడ్ చేయగానే మనకి చేంజ్ ఆథరైజేషన్ డేటా సెలెక్ట్ చేస్తున్నాం. చేంజ్ ఆథరైజేషన్ డేటా సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, మెనూలో టీ కోడ్ యాడ్ చేస్తాం. టీ కోడ్ చేసినప్పుడు ఆథరైజేషన్ డేటాకి వెళ్తాం. ఆథరైజేషన్ డేటాలో చేంజ్ ఆథరైజేషన్ డేటా సెలెక్ట్ చేస్తాం. ఆథరైజేషన్ డేటా సెలెక్ట్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, స్క్రీన్ ఏంటి, ఓకే, ఇది ఎక్కడి నుంచి పిక్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్పెక్ట్ మోడ్ ఉంది. వాట్ ఈస్ ద ఎక్స్పెక్ట్ మోడ్? ఓకే, సో ఇవి రెండు కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇది SO24. ఇది కొద్దిగా రేపు ఒక లాంగ్ సెషన్ ఉంటుంది, ఆ లాంగ్ సెషన్ అనేది పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మధ్యలో సగం చెప్పి సగం అది వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, రేపు ఒక లాంగ్ సెషన్ అనేది పెట్టుకుందాం. సో ఇప్పటి వరకు మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయండి కంప్లీట్గా. రోల్స్ మనం ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఏంటి, 8 నుంచి 8 నుంచి 8 మీకు నేను ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చాను కదా, సో మొత్తం అంతా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రవీణ్, నువ్వు ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీగా ఉంటాంటే చెప్తా. నీకు అది మిస్ అయిన 2 క్లాసెస్ చెప్తాను, 3 క్లాసెస్. ఓకే, శశి, మీకేమైనా డౌట్స్ ఉన్నాయి? శశి, రాము, ఈ రోల్స్ కాన్సెప్ట్లో ఆపరేషన్ స్క్రీన్ కానీ, సింగిల్ క్రియేషన్ కానీ, కాంపోజిట్ క్రియేషన్లో కానీ, డెరైవ్డ్ రోల్స్లో కానీ ఏం లేవన్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆపరేషన్ ఆబ్జెక్ట్ క్లాసెస్ కావచ్చు, ఆపరేషన్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఆపరేషన్ స్టేటస్లు కావచ్చు, దాంట్లో ఉన్న సింబల్స్ కావచ్చు, మీకు ఏది ఉన్నా సరే డెఫినెట్గా నా దగ్గరికి తీసుకెళ్ళండి. సో మనకి ఏంటంటే మనం వర్క్ చేసేది మొత్తం అంతా కూడా దీని మీదనే.